రోజులు గంటల్లా కరిగిపోతున్నాయి, విలువైన సమయం వృధా అయిపోతోంది అని చాలా మంది బాధపడుతుంటారు. ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగ బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. ఈ సాంకేతిక యుగంలో వర్క్ కల్చర్లో పెను మార్పులు వస్తున్నాయి. అందువల్ల మీకు ఉన్న కొద్దిపాటి సమయంలోనే వ్యక్తిగత, వృత్తి జీవితాలను సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఖచ్చితంగా 8 గంటల చొప్పున విభజించుకుని దినచర్యను అమలు చేయాలంటే అనేక రకాల అడ్డంకులు ఎదురవుతుంటాయి. వాతావరణంలో మార్పులు, ఏవైనా శబ్దాలు ఒక్కోసారి నాణ్యమైన నిద్రకు భంగం కలిగించవచ్చు. దీనికి తోడు సహచరులు, కుటుంబ సభ్యులు, ఆఫీస్లో బాస్ నుంచి ఏదో ఒక రూపంలో ఎదురయ్యే ఒత్తిళ్లతో ఈ సమతుల్యత కొనసాగించడం కష్టమవుతుంది. వర్క్ కల్చర్లో వస్తున్న మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితాలకు దూరం అవుతున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి. అయినా ఈ పోటీ ప్రపంచంలో ఇంటికి వెళ్లినా ఆఫీస్ పనుల భారం తప్పడం లేదు. దీంతో ఇటు ఇల్లు, అటు ఆఫీస్ పనులు కలగలిపి ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటువంటి తరుణంలో వచ్చే సోమవారం నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగుల సంరక్షణ కోసం సరికొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. రైట్ టు డిస్కనెక్ట్ పేరుతో కొత్త చట్టాన్ని అమలు చేయాలని భావిస్తోంది. దీని ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత ఉద్యోగులు తమ బాస్లను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు. ఎంప్లాయీస్ తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా వ్యక్తిగత జీవితానికి పరిమితమయ్యేలా ఈ నిబంధనలు తీసుకురాబోతున్నారు. వాస్తవానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ గత ఫిబ్రవరిలోనే ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని సంరక్షించేలా, ఆఫీస్ నుంచి దూరంగా వ్యక్తిగత జీవితం గడిపేలా ఈ కొత్త చట్టాన్ని పాస్ చేసింది. కానీ ఈ చట్టం అమలుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ విధానం ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ తదితర ఐరోపా దేశాల్లో అమల్లో ఉంది.